అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. సామాన్యులు, సెలబ్రిటీలు, అలాగే పొలిటికల్ లీడర్స్, ఇలా ఎవరిని పడితే వారిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, కేంద్ర మంత్రి, ఆ పార్టీ అని లేదు, ఈ పార్టీ అని లేదు, చిన్న పెద్ద ఎవరిని పడితే వారిని ఎలాంటి వీడియో పడితే అలాంటి వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేసేస్తూ ఉన్నారు. వారి వ్యక్తిగత జీవితాలని బజారుకి ఈడుస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టుగా మాట్లాడితే తోడ్కలు తీస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం నాతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ్మ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ సోషల్ మీడియాలో పెరిగిపోతున్న ట్రోలింగ్స్ గురించి మాట్లాడుకుందాం. నమస్తే రుద్రమ్మ గారు. నమస్తే అండి. ఈ రోజు ఈ ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలవడం వెనక ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఒక పొలిటీషియనే కాదు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా. ఈ మధ్య కాలంలో మీరు గమనించే ఉంటారు, సోషల్ మీడియాలో విపరీతంగా పొలిటికల్ లీడర్స్ ని ట్రోల్ చేస్తున్నారు. వీటన్నిటిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తోంది? నిజంగా చాలా బాధేస్తుందండి. అంటే పొలిటికల్ లీడర్స్ని ట్రోల్ చేయడమే కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తుల్ని. ఇందాక వస్తుంటే నేను ఏదో కామన్గా ఎవరో ఒకరు ముగ్గురు అమ్మాయిలు ఏదో ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి ఆ ట్రోల్స్ అన్నీ కూడా చూస్తుంటే, ఆ సందర్భం అనేటువంటిది మంచిదా చెడ్డదా అనేటువంటిది పక్కన పెడితే, వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి ఇష్టం వచ్చినట్టు విధంగా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ చేయటము, అదంతా కూడా సమాజానికి మంచిది కాదు, భవిష్యత్తు కూడా మంచిది కాదు. మీరు ఇందాకే స్టార్టింగ్లోనే ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక మాట అన్నారు అసెంబ్లీలోనే, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడితే తోడుకలు తీస్తామని. నిజంగా వారు మా పార్టీ కాకపోవచ్చు కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పట్ల 100% నేను వారి స్టేట్మెంట్తో ఏకీభవిస్తున్నాను. డెఫినెట్గా అట్లా చేయాలని కూడా కోరుకుంటున్నాను. రాజకీయాలని మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. రాజకీయ నాయకుల మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది, విమర్శలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు ఆ సబ్జెక్ట్ వరకే పరిమితం అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఎప్పుడైనా కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, నమస్కారాలు చెప్పుకుంటారు, అంతా బానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వ్యక్తులు ఎంటర్ అవుతున్నారో, వాళ్ళు ఇష్టారాజ్యంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఈ మధ్య కాలంలో నేను కొన్ని వీడియోస్ చూస్తే ఓ జర్నలిస్ట్గా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇలా కొంతమంది వ్యక్తులు, అంటే వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అనాలా, లేదు అంటే తమ స్వలాభం కోసం వీరు చేస్తున్నారు అనుకోవాలా? అంటే ఒక్కటండి, ప్రతి రంగంలో కూడా ప్రతి చోట కూడా ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ అంటారు, అన్ని దిక్కులు కూడా ఉంటారు. అయితే ఉన్న చోట ఆ సెన్సార్ అనేటువంటిది ఉంటే దానికి పరిమితులకు లోబడి మంచి చెడు ముందు వెనుక ఆలోచించుకుంటారు. ఇవాళ యూట్యూబ్ ఎట్లా అయిపోయిందంటే, యూట్యూబ్కి ఎక్కడ కూడా ఆ సెన్సార్ లేదు. ఎవరైనా రావచ్చు, ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, వాళ్ళు అందులో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడేయచ్చు, పెట్టేయచ్చు. సో దాంతో ఏమైపోతుంది అని అంటే, దానికి ఒక సెన్సార్ అనేటువంటిది లేకపోవటం వల్ల ఏది పడితే అది మాట్లాడి ప్రజల్లోకి వదలటము. సో కొంతమంది దాన్ని ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చు, కొంతమంది దాంతో మానసికమైనటువంటి ఆనందం పొందొచ్చు, కొంతమందికి అది వ్యంగ్యంగా ఉన్నా కూడా టైం పాస్ అవ్వచ్చు. రకరకాల మనుషులు చూసేసరికి అది దానికి ప్రజామోదం ఉంది అని అనుకొని వీళ్ళు ఇంకా కూడా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, సంస్థలు అనుకోండి, వ్యవస్థలు సంస్థలు అయితే సంస్థలో ఒక 100 మంది కలిసి పనిచేస్తారు. సంస్థలకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు ఉన్నప్పుడు ఇట్లాంటి ఈ రకమైనటువంటి మాటలు కావచ్చు, ఈ రకమైనటువంటి తిట్లు కావచ్చు, ఈ భావజాలాన్ని ఈ సంస్థలు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయవు. ఏ వ్యవస్థ కూడా ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే అది వ్యవస్థకు మంచిది కాదు, భవిష్యత్తుకి మంచిది కాదు. కానీ వీళ్ళంతా ఇండివిజువల్స్. కొంతమంది ఇండివిజువల్స్ తయారైపోయి వాళ్ళు ఏది మాట్లాడితే అదే గొప్ప అనుకొని వాళ్ళు ఏంటో అంటే వాళ్ళ ఇష్టం, ఇక అసలు అది చెప్పరాని మాటలు. కాబట్టి డెఫినెట్గా నేనేమంటున్నాను అనంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే చెప్పారో, ఒక సెన్సార్ అనేటువంటిది అవసరం, ఒక పరిమితి తప్పకుండా. యూట్యూబ్కి కూడా అవసరమైతే యూట్యూబ్ మేనేజ్మెంట్ అదేమి భూమి మీద లేకుండా లేదు కదా. వాళ్ళకు కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి డెఫినెట్గా ఒక రిప్రజెంటేషన్ పంపించవచ్చు. ఇలాంటివి మేము యాక్సెప్ట్ చేయమండి, వీటి వల్ల సమాజానికి నష్టం ఉంది, వీటి వల్ల ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళను అనవసరంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారు, వాళ్ళకి పరువుకి భంగం కలిగిస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ని కూడా మా తరపు నుంచి, నిజంగా కూడా నా తరపు నుంచి అయితే నా పర్సనల్ రిక్వెస్ట్, రేపొద్దున నిజంగా మా పార్టీలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ సోషల్ మీడియా కట్టడి చేసేటటువంటి విషయంలో కూడా అవసరమైతే మా పార్టీ తరపు నుంచి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి మేము కూడా రెడీ. రాణి రుద్రమ్మ గారు, మనది ప్రజాస్వామ్య దేశం. మనం కన్స్ట్రక్టివ్గా ఏ విమర్శ అయినా చేయొచ్చు, దాన్ని
అధికార పార్టీ కావచ్చు, ప్రభుత్వం ఎవరైనా కానీ స్వాగతిస్తారు. దీన్ని అలుసుగా తీసుకొని కొంతమంది ఇష్టారాజ్యంగా ఒక సీఎం అని లేదు, ఒక కేంద్ర మంత్రి అని లేదు, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని లేదు, అన్పార్లమెంటరీ వర్డ్స్. అసలు కనీసం పల్లెల్లో కూలీ పనులు చేసుకునే వాళ్ళు, అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా అలాంటి పదాలు వాడరు. ఇలాంటి పెద్ద వాళ్ళ గురించి, అంటే మన దేశం వ్యవస్థని నడుపుతున్న వాళ్ళ గురించి మాట్లాడడాన్ని మాత్రం ఏంటి, ఎలా దీన్ని ఆమోదిస్తామో అనేలాగా మనల్ని మనం ప్రశ్నించేలాగా కూడా ఉంది. మనం ఈ సందర్భంగా కొన్ని సంఘటనలను కూడా గుర్తు చేసుకుందాం. ఈ తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నుంచే ఎమ్మెల్సీ మల్లన్న ఉద్వాసనకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తన పార్టీ విధానాలని ఆయన విమర్శించి ఉండొచ్చు, బట్ ఏ విధంగా ఆయన దాన్ని విమర్శించారనేది కూడా మనం ఇక్కడ చూడాలి. ఈ మధ్య కాలంలో ఒక మహిళా జర్నలిస్ట్ని అరెస్ట్ చేసే వరకు పరిస్థితి వచ్చింది. ఇంకొంతమంది ఆ లిస్ట్లో కూడా ఉన్నారు. ఎందుకు రాజకీయ నాయకులనే ఇంత కక్షగట్టినట్టుగా చేస్తున్నారంటారు? అంటే అది వాళ్ళ నిజం చెప్పాలంటే కూడా నేను ఒక్కళ్ళు ఇద్దరు అని కాదు, నేను ఇండివిజువల్గా ఒక్కరి గురించి ఏం మాట్లాడట్లేదు. కానీ చాలామంది, నేను ఇందాకన్నా కదా, కొంతమంది ఇండివిజువల్స్ సొసైటీలో తయారయ్యి ఇప్పుడు విషయం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద స్టడీ చేసి మాట్లాడతారు. కొంచెం రెండు ముక్కల విషయం తెలిసిన తర్వాత దాన్నే రిపీటెడ్గా చెప్పాలి అని అనుకున్నప్పుడు దానికి కొంత వ్యంగ్యాస్త్రాలు యాడ్ చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని దానికి కలిపి వాడకూడనేటువంటి భాషను వాడి దాన్ని పొద్దుకులా మాట్లాడి ఒక అర్ధగంట సేపు మాట్లాడేసి రికార్డ్ చేసి పెట్టేస్తే పని అయిపోతుంది. అంటే అలా ఎవరైనా చేయగలుగుతారు, చేయాలనుకుంటే పెద్ద ఇష్యూ కాదు. వట్టిగానే నిలబెట్టి తిట్టమంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిట్టగలుగుతారు, అంతకంటే అధ్వానంగా కూడా తిట్టగలుగుతారు కెమెరా ముందు పెట్టి కానీ వీళ్ళకి ఏమిటంటే దాంతోటే ఇవాళ వాళ్ళ ఐడెంటిటీ చూపించుకోవాలనుకుంటున్నారు. అది ఇవాళ మనకు వాక్ స్వతంత్ర హక్కు ఉండొచ్చు కాక ప్రజాస్వామ్యంలో, కానీ దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. నువ్వు ఎదుటి వ్యక్తి జీవితాన్ని రోడ్డు మీద పడేసే హక్కు వాక్ స్వతంత్రం హక్కు చట్ట ప్రకారం మనకి ఇవ్వలేదు. ఎదుటి వ్యక్తిని పరువుకి భంగం కలిగించేటటువంటి హక్కు మనకి ఇవ్వలేదు. నాకు వాక్ స్వతంత్రం హక్కు ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడతాను అని అంటే అట్లా నడవదు. నువ్వు ఎట్లయితే ఏ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావో దానివల్ల ఎవరైనా బాధించబడితే వాళ్ళు కూడా అదే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని దృష్టిలో పెట్టుకొని ఆ హక్కులో భాగంగానే వాళ్ళ ఎక్స్ప్రెషన్ని కూడా వాళ్ళు ఇంకో రకంగా నీ మీద చూపిస్తారు. అలాంటప్పుడు టిట్ ఫర్ టాట్ అవుతుంది. అది దానికి సిద్ధపడి ఉంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడి అవతలి వాళ్ళు మాత్రం మనల్ని ఏం అనకూడదు, మన శుద్ధపూసలము, గవర్నమెంట్ ఏమనకూడదు, ఈ ఎంపీ ఏమనకూడదు, ఆ ఎమ్మెల్యే ఏమనకూడదు, పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏమనకూడదు, ప్రజలు మా మీదకి రాకూడదు అంటే మరి వీళ్ళందరినీ నువ్వెందుకు అంటున్నావు? రుద్రమ్మ గారు, ఇవి ఇండివిజువల్స్ చేస్తున్న పనులు ఇవన్నీ అని మనం లైట్ తీసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే దీని వెనక రాజకీయ శక్తులు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలు సరిగ్గా లేవు అని చెప్పడానికి బీఆర్ఎస్ కొంతమందిని వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత రాను ఇది ఎవరి ఇష్టారాజ్యంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ మీరేనా చేసేది, కాంగ్రెస్ మేము చేస్తామంటూ వాళ్ళ మీడియా వాళ్ళు మొదలు పెట్టారు. ఇటు చూస్తే మళ్ళీ మధ్యలోకి బీజేపీని కూడా లాగడం అనేది కనిపిస్తోంది. రాజకీయ పార్టీలకు కూడా పరిమితులు ఉండాల్సిన అవసరం ఉంది కదా? డెఫినెట్గా ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా ఇట్లాంటి అంటే సమాజం మీద దుష్ప్రభావం చూపించేటటువంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయటం కానీ, ఒక రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసం ఎదుటి వ్యక్తి పైన మనోళ్ళు చేయని అని చెప్పేసి వాళ్ళను ఎంకరేజ్ చేయటం కావచ్చు, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మాట్లాడించడం కావచ్చు, లేదంటే పెయిడ్ కంటెంట్ని యూట్యూబ్స్లో చొప్పించి ఎదుటి వాళ్ళ పరువుకి భంగం కలిగించేటివి చేయడం కావచ్చు, ఏ రాజకీయ పార్టీ చేసినా తప్పే, డెఫినెట్గా తప్పు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ మీద చేసింది తిరిగి రేపొద్దున వీళ్ళ మీదకి వస్తుంది. బీఆర్ఎస్ గతంలో చేసింది ఇవాళ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ చేస్తుంది, రేపు కాంగ్రెస్ మీద ఇంకో పార్టీ చేస్తుంది. అట్లా నిన్న నువ్వు చేసావు కాబట్టి ఇవాళ నేను చేస్తాను అనేటువంటి పరిస్థితి రాకూడదు అంటే డెఫినెట్గా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధానాలన్నింటినీ కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు జర్నలిజం అంటే దాంట్లో ఏ వస్తాయి ఏవి రావు, అసలు వీళ్ళంతా జర్నలిస్ట్ ఎట్లా అవుతారండి? ఫస్ట్ థింగ్, ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టులు ఎట్లా అవుతారు? ఈవెన్ గ్రాఫిక్ డిజైనర్స్ కూడా జర్నలిస్టులు అని పేరు పెట్టుకోవడం, సీఎం ని పట్టుకొని ఎలా పడితే అలా, కేంద్ర మంత్రిని పట్టుకొని ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. ఒక వీడియో చూసాను నేను, ముఖ్యమంత్రి గారి భార్యని, ముఖ్యమంత్రి గారి కూతుర్ని ఇష్టం వచ్చినటువంటి మాటలు ఎవరితోటో మాట్లాడించి మీరు వీడియోలు పెడతారా?
మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ వీడియోలు తీశారో, ఎవరైతే ఆ ఛానల్ నడుపుతున్నారో వాళ్ళ తల్లినో, వాళ్ళ భార్యనో, వాళ్ళ చెల్లెలనో, వాళ్ళ కూతురునో అట్లనే కెమెరా పెట్టేసి ఇంకెవరితోటో తిట్టిస్తే మీరు ఆ భోజనం చేసి నిద్రపోతారా రాత్రి ఇంట్లో? మీరు కంటి నిండా నిద్రపోగలుగుతారా? ఇవాళ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను, ఎంపీల కుటుంబ సభ్యులను, రాజకీయ పార్టీల నాయకుల కుటుంబ సభ్యులను, లేకపోతే వాళ్ళను మార్ఫింగ్లు చేసి వాళ్ళ అంటే అభ్యంతరకరమైనటువంటి ఫొటోస్ పెట్టి ఇష్టం వచ్చినటువంటి ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసి పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులు చూసినప్పుడు ఎంత నొచ్చుకుంటారు? అంటే దేనికోసము మేము ఈ రాజకీయాల్లోకి వచ్చాము అనేటువంటి ఒక బాధ. మీరు కొట్లాడితే, దమ్ముంటే, మీకు చేతనైతే ప్రజా సమస్యలపైన కొట్లాడండి. బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయొచ్చు, ఉద్యమాలు చేయొచ్చు. మీరు రాజకీయ పార్టీలో వెళ్ళి కొట్లాడండి. లేదు, వ్యక్తులుగా మీరు సంఘంలో ఉండి సంఘ నాయకులుగా కొట్లాడండి, ప్రజల కోసం పోరాటం చేయండి. అంతేగాని చిల్లర మాటలు మాట్లాడుకుంటూ, చిల్లర కంటెంట్లు క్రియేట్ చేసుకుంటూ మేము జర్నలిస్టులం అని చెప్పుకుంటే ఎట్లా? కానీ రాజకీయ పార్టీలు కూడా స్వీయ నియంత్రణ పాటించాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు పక్క వాళ్ళని తిట్టడానికి అని చెప్పి మనం ఎవరినైతే ప్రయోగించామో అవి బూమ్రాంగ్ గా ఇప్పుడు మనకే తగిలే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ఇక నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో బాగా చూస్తున్నారు అనుకుంటే ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. కానీ ఉద్యమ కాలంలో కేసుల్లో ఇరుక్కున్న వాళ్లే ఇప్పటికీ వాటి నుంచి బయటికి రాలేక ఎంత సొంత జీవితాలని నాశనం చేసుకుంటున్నారో గుర్తు పట్టట్లేదు వీళ్ళు, ఇంకా తెలియట్లేదు కూడా ఇంకా వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అని. అయితే ఇప్పుడు ఏంటంటే మేము ఎవరి కోసమో పనిచేస్తున్నాం, ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాం, ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాం, వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షిస్తారు అనే ఒక భ్రమల్లో ఉన్నట్టున్నారు. వాళ్ళని ఎవరు రక్షించరండి, అలాంటి వాళ్ళని ఎవరు రక్షించరు. ఇప్పుడు ఒక కాజ్ కోసం కొట్లాడే వాళ్ళని ఎవరైనా రక్షిస్తారేమో, ఎవరు రక్షించకపోతే సమాజమైనా రక్షిస్తుంది, కొన్నాళ్ళ తర్వాత న్యాయమైనా రక్షిస్తుంది. కానీ వీళ్ళని ఎవరు రక్షిస్తారండి? పొద్దస్తమానం పక్కవాడ జీవితాల్లోకి తొంగి చూసి ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు మాట్లాడి, ఏదో ఇది చేసి మాట్లాడి అవతల వల్ల పరువుకు భంగం కలిగిస్తూ, అక్కడ ఏమి నీ ఉద్దేశమే మంచిది కానప్పుడు నీ పక్షాన ఎవరొచ్చి మాట్లాడతారు? వీళ్ళు సమాజానికి చాలా చీడపురుగులు లాంటి వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే, ఎవరైతే కేవలము యూట్యూబ్ ఛానల్స్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఒక మంచి ఉద్దేశానికి వాడకుండా, ఇవాళ మీరు ఒకసారి చూడండి, యూట్యూబ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ చదువుకునేటువంటి వాళ్ళు, ఆ కోర్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా యూట్యూబ్లో ఉన్నటువంటి కోచింగ్ ఛానల్స్ ద్వారా, చాలామంది చెప్పేటువంటి ట్యూషన్స్ ద్వారా వాళ్ళు అందులో ఉన్నటువంటి కంటెంట్ చూసి నేర్చుకొని ఇవాళ వాళ్ళు ఎగ్జామ్స్ రాసి టాపర్స్ అవుతున్నారు. అనేక రకాల ఎక్స్పర్టైజ్ని యూట్యూబ్ ద్వారా పొందుతున్నారు. అంతెందుకండి, ఇంట్లో వంట ఎట్లా చేయాలి అనేటువంటిది కూడా యూట్యూబ్ను చూసి నేర్చుకొని వంట చేస్తున్నాం మనం ఇవాళ. ప్రతి పని అది మంచికి ఉపయోగించుకునేంత వరకు యూట్యూబ్ ఉపయోగపడుతుంది. ఇవాళ ఇన్ఫర్మేషన్ కూడా ఏదేనికన్నా సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అని అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చాలా రకాల సబ్జెక్ట్స్ గురించి మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంత మంచి ప్లాట్ఫామ్ని ఇంత చిల్లర వాటికి వాడి, ఇంత సమాజంలో మనము ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి, కొంతమంది పొలిటికల్ లీడర్స్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళ పార్టీ వ్యక్తులు ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళని అభిమానించేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మనసుకి గాయమే కదా. అంటే సమాజంలో ఒక రకమైన ఒక ఆ వాతావరణాన్ని చెడగొట్టేటటువంటి చర్చ జరుగుతుంది కదా, అన్ని రాజకీయ పార్టీల మధ్యలో జరుగుతుంది. అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ఒక మంచి వాతావరణంలో వ్యక్తులకు ఉన్నటువంటి ఒక మంచి ఇమేజ్ పైన విషం చిమ్మటమే కదా. ఇటువంటి వాళ్ళు జర్నలిస్టులు ఎందుకు అవుతారండి? సంఘ విద్రోహ శక్తులే అవుతారు. రుద్రమ్మ గారు, ఎంత రాజకీయ నాయకులైనా సరే వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది, ఇష్టాలు ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆ సదరు వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేది చూడకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఎవరికి తెలియని వాటిని తీసుకొచ్చేసి స్పైసీగా తయారు చేసి జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం అయితే గట్టిగానే జరుగుతోంది. అసలు ఆధారాలు కూడా లేకుండా మాట్లాడుతున్నారు, పాటలు పాడుతూ ఇష్ట రాజ్యంగా అన్నమాట. అయితే దానివల్ల ఎంతో కొంత సామాన్య జనం అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, మంచి కంటే చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా. ఈ రోజు చట్టం, న్యాయం లాంటివి మీ చేతుల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఇలాంటి వాటిని ఆపలేనప్పుడు సామాన్యులు ఇలాంటి, మీరు అన్నారు కదా ఇందాక, సంఘ విద్రోహ శక్తుల్ని ఎలా ఎదుర్కొంటారు? అంటే ఒక్కటి, ఇవాళ
నేను అందుకే అన్నాను ఇందాక, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా డెఫినెట్గా ఏదో ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా యూట్యూబ్ యాజమాన్యానికి చెప్పవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే ఇట్లాంటి కంటెంట్ని ఎవరు ఎంకరేజ్ చేసినా కూడా అది సమాజానికి నష్టం. ఎంతకీ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లేదంటే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్స్ లో వార్నింగ్లు ఇవ్వడమే అవుతుందే గానీ దీనికి సంబంధించిన కన్స్ట్రక్టివ్ గా ఇంకా ముందుకు వెళ్లేలాగా ఏమైనా ప్రణాళికలు రచిస్తే మంచిదంటారా? అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఉట్టి మాటలు చెప్తే ఏం లాభం? చేస్తేనే కదా. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, అన్ని అధికారాలు వాళ్ళకు సొంతంగా వాళ్ళకు ఉన్నప్పుడు తప్పకుండా దీనంతరం కూడా నియంత్రణ చేసేటటువంటి చర్యలు వాళ్ళు తీసుకోవాలి. మొత్తం మీద మీరు అన్నదైతే కరెక్టే. ఎందుకంటే వీళ్ళు చేసే వీడియోస్ వల్ల చాలా మంది వీటి ప్రభావంలో పడిపోతున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తానికి ఇదంతా రాజకీయ నాయకులు మొదలుపెట్టిన గేమే కొంతమంది. అది కాస్త వాళ్ళకు కూడా వాళ్ళ మెడకి చుట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. బట్ ఇప్పటికైనా పరిస్థితుల్లో మార్పులు రావాలని మనమైతే కోరుకుందాం. కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఇలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారో భవిష్యత్తులో వాళ్ళకైతే ప్రమాదకర సూచనలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రాణి.